Amma 7th anniversary Dhamaka offers. Shop 599, win 777 exclusive prizes. WhatsApp లో ఆర్డర్ చేయండి, గిఫ్ట్ పట్టండి. తమిళనాడు పాలిటిక్స్ రోజు రోజుకి నరాలు తెగే ఉత్కంఠతను కొనసాగిస్తున్నాయి. సో నిన్నటి వరకు 3 సార్లు విజయ్ గవర్నర్ని కలిశాడు. అయినా కూడా ప్రమాణ స్వీకారానికి గవర్నర్ అనుకూలంగా నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటికీ విజయ్ మ్యాజిక్ ఫిగర్కు అవసరమైన నంబర్కు దగ్గరలోకి వచ్చి ఆగిపోతున్నాడు. కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే మద్దతు కోసం విజయ్ ఇప్పుడు తహతహలాడుతున్నటువంటి పరిస్థితి. నిజంగా ఇప్పుడు విజయ్కు ఉన్నటువంటి అవాంతరాలు ఏంటి, విజయ్ ముఖ్యమంత్రి కావడానికి ఉన్న అతి చిన్న అడ్డంకి అనాలో లేదంటే అతి పెద్ద అడ్డంకి అనాలో తెలియదు, కానీ మీరే నిర్ణయించండి అది ఏ స్థాయిలో ఉన్నటువంటి అడ్డంకి అనేది ఈ వీడియోలో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. విజయ్కు ఉన్నటువంటి నెంబర్స్ ఏంటి, ఇప్పుడు కావాల్సినటువంటి ఆ నెంబరు ఎక్కడి నుంచి వస్తుంది, విజయ్ సీఎం అవ్వాలన్నటువంటి ఆ హడ్డిల్ని ఎలా దాటాలో ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. మీకు ఒకసారి చూద్దాం. మొత్తం తమిళనాడులో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాల సంఖ్య 234. మొదటి నుంచి ఇది అందరికీ తెలిసిందే. సో టోటల్ 234. ఈ 234లో ఇప్పుడు ప్రస్తుతం విజయ్ పార్టీ 108 స్థానాలను గెలిచింది. కాబట్టి ఈ 108 స్థానాల్లో ఒక స్థానంలో విజయ్ ఆల్రెడీ ఇప్పుడు మనం చూసినట్లయితే మొత్తం 234 టోటల్. ఇందులో విజయ్ పార్టీ గెలిచిన స్థానాలు టీవీకే 108. సో మ్యాజిక్ ఫిగర్కి అవసరమైనటువంటి స్థానాలు ఒకసారి మనం చూస్తే 118, ఇందులో సగం. సో ఇప్పుడు 108లో 10 విజయ్ కావాలి. కాబట్టి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి 5 మంది మద్దతు పలికారు. సో ఇప్పుడు విజయ్ దగ్గర ఉన్నటువంటి నెంబర్, అలాగే సిపిఐ సిపిఎం కూడా, సిపిఐ 2, సిపిఎం 2 మొత్తం కలుపుకుంటే 117. ఇక్కడ కావాల్సింది ఇంకొక నెంబర్ అని అనుకుంటారు కదా, అక్కడికే మనం వద్దాము. 234లో విజయ్ పార్టీ 108 సీట్లు గెలిచింది కదా. ఈ 108 సీట్లో విజయ్ 2 స్థానాల్లో పోటీ చేశాడు, పెరంబూరు, తిరుచి ఈస్ట్. సో తిరుచి ఈస్ట్ స్థానంలో రాజీనామా చేయడంతో ఒక స్థానం ఖాళీ అయింది. కాబట్టి ఈ నెంబర్ కాస్త ఇప్పుడు 107కి వచ్చింది. సో 107 + 5 1 ఇక్కడ చూద్దాం. 107 టీవీకే, కాంగ్రెస్ 5, సిపిఐ 2 సిపిఎం. సో మొత్తం 116. ఇప్పుడు ఒకసారి చూసినట్లయితే 107, 5 కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం 116. ఒకే ఒక్క ఎమ్మెల్యే ఇప్పుడు విజయ్కి సపోర్ట్ చేస్తే విజయ్ సీఎం పక్కా, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఆ ఒక్క ఎమ్మెల్యేని ఎలా అని అంటారా, వివరించే ప్రయత్నం చేస్తాను. మొత్తం 234 కదా, అందులో సగం 118 కదా. విజయ్ ఒక స్థానానికి రాజీనామా చేశాడు కదా, కాబట్టి 234 నుంచి ఇప్పుడు 233 అవుతుంది కదా. 233కి మ్యాజిక్ ఫిగర్ ఎంత అంటే ఇక్కడ చూస్తే 117. సో 116 విజయ్ దగ్గర ఉంది, 117 ఇక్కడ మ్యాజిక్ ఫిగర్. ఇక ఒక్క ఎమ్మెల్యే, ఆ ఒక్క ఎమ్మెల్యే ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే వీసీకే పార్టీ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడున్నటువంటి వీసీకి చుట్టే ఈ రాజకీయం నడుస్తుంది. వీసీకే పార్టీ ఈ 2 వామపక్ష పార్టీలు మేము ఏ నిర్ణయం తీసుకుంటే అదే నిర్ణయాన్ని మేము తీసుకుంటామని చెప్పడం జరిగింది. సో వీసీకే పార్టీ దగ్గర ఇప్పుడు ప్రస్తుతం 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ 2 చుట్టూ రాజకీయం నడుస్తుంది. వీసీకే పార్టీ ఏంటి, వీసీకే పార్టీ ఏమో వామపక్షాలు సపోర్ట్ ఎవరికి చేస్తే వాళ్ళకి సపోర్ట్ చేస్తామన్నారు, కానీ వామపక్షాలు విజయ్కి సపోర్ట్ చేసినా కూడా వీసీకే ఓకే అని చెప్పి తర్వాత లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చి, సో లెటర్ ఇవ్వకుండా, గవర్నర్ దగ్గరికి విజయ్ వెళ్ళే సమయానికి లెటర్ ఇవ్వకుండా మీకు మేము మద్దతు ఇస్తున్నాము అనేటువంటి లెటర్ని అనౌన్స్ చేయకుండానే, బయటకు రిలీజ్ చేయకుండానే యూటర్న్ చేసింది. వీసీకే ఇప్పుడు ప్రధానమైనటువంటి డిమాండ్స్ చేస్తుంది ఏంటంటే, మాకు తిరుచి స్థానంలో కూడా విజయ్ ఖాళీ చేసినటువంటి ఆ తిరుచి స్థానాన్ని కూడా మాకు కేటాయించాలి.
కేటాయిస్తే అక్కడ మా పార్టీ అధినేత ప్రస్తుతం ఎంపీగా ఉన్నటువంటి మా నాయకుడు అక్కడ పోటీ చేస్తాడు, పోటీ చేసిన తర్వాత గెలిచిన తర్వాత మాకు డిప్యూటీ సీఎం ఇవ్వాలి అనేది ఆ ప్రధానమైనటువంటి డిమాండ్. అంటే 2 స్థానాలు ఉన్నటువంటి పార్టీ ఇప్పుడు మద్దతు ఇవ్వాలంటే విజయ్కి డిప్యూటీ సీఎం ఇస్తేనే మద్దతు ఇస్తాము అనేటువంటి ఒక కండిషన్ పెట్టింది. కానీ టీవీకే పార్టీ మాత్రం డిప్యూటీ సీఎం ఏమో మీకు మంత్రి పదవి ఇస్తాం, మంత్రి పదవి కూడా పట్టణాభివృద్ధి శాఖ ఇస్తామని చెప్పడం జరిగింది. అయినా కూడా అందుకు ఒప్పుకోలేదు. ఇప్పుడు వీసీకే పార్టీ డెసిషన్ మీద టీవీకే పార్టీ ఎదురు చూస్తుంది. వీసీకే పార్టీని ఒప్పించేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుంది. అసలు ఈ వీసీకే పార్టీ ఏంటి ముందు అది తెలుసుకుందాం మనం. వీసీకేకి ఎందుకు ఇంత డిమాండ్ చేస్తుంది? వామపక్షాల గురించి తెలుసు, కాంగ్రెస్ గురించి తెలుసు, సిపిఐ గురించి తెలుసు, సిపిఎం గురించి మనకు తెలుసు. ప్రతి ఒక్కరికి రాజకీయాల మీద అవగాహన ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పార్టీల గురించి తెలుసు. అయితే ఇప్పుడు వీసీకే ఏంటి, దాని నేపథ్యం ఏంటి, ఎందుకు ఇంత డిమాండ్ చేస్తుందో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. సో వీసీకే పార్టీకి ఉన్నటువంటి స్థానాలను ఒకసారి మనం చూద్దాము. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈసీఐ ఇచ్చినటువంటి అధికారిక వెబ్సైట్లో ఎన్ని స్థానాలు వచ్చే చూద్దాం. ఎస్, ఆల్రెడీ మీకు చెప్పాను. టీవీకే 108, డిఎంకే 59, ఏఐడిఎంకే 47, కాంగ్రెస్ 5, పిఎంకే 4, ఐయుఎంఎల్. అంటే పిఎంకే అన్నాడీఎంకే కూటమిలో ఉంది కాబట్టి ఇప్పుడు పిఎంకే గురించి మనకు ప్రస్తావన అనవసరం. సో ఇది వీసీకే పార్టీ. వీసీకే పార్టీ గెలుచుకున్న స్థానాలు ఇవి. దీని పేరేంటంటే వీసీకే అంటే ఇదండి 2 స్థానాలు. విడుదలై చిరుతైగల్ కచ్చి. దీని అర్థం విడుదలైనటువంటి చిరుత పులలు అని వచ్చేటువంటి అర్థం తెలుగులో ఒక మాటలో. అంటే ఒక స్వాతంత్రం ఉన్నటువంటి చిరుత పులలు అనే విధంగా ఆ పార్టీ పేరుని ఏర్పాటు చేశారు. అసలు ఈ పార్టీ ఏంటి, ఈ పార్టీ ఎప్పుడు పుట్టింది, పార్టీ నేపథ్యం ఏంటి, దాంట్లో ఉన్న నాయకులు ఎవరు, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్, ఒకసారి మనం వికీపీడియాను ఓపెన్ చేస్తే మనకి ఫుల్ డీటెయిల్స్ వీసీకే పార్టీ నుంచి ఏంటి అన్నది. ఇది పార్టీకి సంబంధించినటువంటి గుర్తు. చిరుతపుల్లు ఉన్నది. సో మెయిన్ దీని నాయకుడు, చైర్పర్సన్, ఒక రకంగా పార్టీకి సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీ ఆయన తిరుమావలవన్ అనేటువంటి వ్యక్తి ఎవరంటే ఇప్పుడు ఈయన చుట్టే రాజకీయం, తమిళనాడు రాజకీయం అంతా నడుస్తుంది. ఈయన ఈ పార్టీకి సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ప్రస్తుతం డిఎంకే పార్టీతో పొత్తు పెట్టుకొని మరీ పోటీ చేశారు. వీసీకే పార్టీ పొత్తు పెట్టుకొని మరీ పోటీ చేసింది. గతంలో కూడా లోక్సభ స్థానాల్లో కూడా 2 స్థానాలు డిఎంకే కూటమిలో, కాంగ్రెస్ డిఎంకే అన్నీ ఉన్నటువంటి ఆ వామపక్షాలు ఉన్న కూటమిలో పోటీ చేస్తే ఆయన ఆల్రెడీ ఎంపీగా గెలుపొందారు. చిదంబరం స్థానం నుంచి ఈయన ఎంపీగా గెలుపొందారు. ఈయనతో పాటు ఇంకొక నాయకుడు కూడా ఎంపీగా గెలుపొందారు. మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీలో కూడా మళ్ళీ డిఎంకేతో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని 2 ఎమ్మెల్యే స్థానాలను గెలుపొందారు. ఆ 2 ఎమ్మెల్యే స్థానాలు ఏంటంటే వీళ్ళు వీసీకే పార్టీ పోటీ చేసింది, ఇక్కడ గెలిచింది. తిండివనం సంబంధించిన నియోజకవర్గంలో గెలిచింది. అలాగే కట్టుమన్నార్ కోయిల్ అనే ఈ 2 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా గెలిచారు. వాళ్ళ పేర్లు వచ్చి వాణి అరసు, ఎల్ఈ జ్యోతిమణి. ఈ 2 ఎమ్మెల్యేలు. ఇప్పుడు ఈ 2 ఎమ్మెల్యేలు సపోర్ట్ చేసి వీరిలో ఒకరు సపోర్ట్ చేసినా కూడా విజయ్ సీఎం అవుతాడు. వీళ్ళకి వచ్చినటువంటి ఓట్లు ఇవి. సో వాణి అరసు అనే ఆయనకు వచ్చిన ఓట్లు 63,833. సో ఇక్కడ జ్యోతిమణికి వచ్చిన ఓట్లు 85,179. మార్జిన్ గెలిచింది ఎంతలో తెలుసా? కేవలం 734 ఓట్ల మార్జిన్తో గెలిచారు. అలాగే మరొక ఎమ్మెల్యే మాత్రం భారీ మెజార్టీతో 33,063 ఓట్లతో గెలిచినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు అసలు ఏంటి ఈ వీసీకే పార్టీ నేపథ్యం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీసీకే పార్టీ ఇది దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, వాళ్ళకి రాజ్యాంగబద్ధంగా అందాల్సినటువంటి అన్ని హక్కులను కూడా అందించడం కోసం ఈ వీసీకే పార్టీ పోరాటం చేస్తుంది. ఈ వీసీకే పార్టీ ఒక ఉద్యమ సంస్థగా మొదట ఇది పుట్టింది. ఉద్యమ సంస్థ తర్వాత ఇది కాస్త దళిత్ ప్యాంథర్స్ అనేటువంటి ఒక మూవ్మెంట్ తీసుకొచ్చింది. ఇది 1982 నుంచి ఈ ఉద్యమం అనేది ప్రారంభమైంది దళిత ప్యాంథర్స్ అనేటువంటి పేరుతో. ఆ తర్వాత రాజకీయ పార్టీగా ఇది 1999లో అవతరించింది. ఇది రాజకీయ పార్టీగా అవతరించిన తర్వాత దీనికి ఉన్నటువంటి భావజాలంతా కూడా సోషల్ జస్టిస్, అంబేద్కరిజం, మార్కిజం, సెక్యులరిజం, తమిళనాడు జాతీయం, అలాగే ద్రవిడిజం. ఇవన్నిటిని కూడా ద్రవిడిజం కమ్యూనిజం ఫాలో అవుతుంది, మార్కిజం ఫాలో అవుతుంది,
ద్రవిడిజం ఫాలో అవుతుంది, అంబేద్కరిజం ఫాలో అవుతుంది, సెక్యులరిజంను కూడా ఫాలో అవుతున్నటువంటి సిద్ధాంతాలు దీనికి ఉన్నాయి. దీనికి ఉన్నటువంటి ఇది ఇండియా కూటమి, ఇండియా కూటమిలో ఆల్రెడీ ఉంది. ఇండియా కూటమిలో ఆల్రెడీ ఉంది కాబట్టి గత ఎన్నికల్లో 2 స్థానాలు ఎంపీ స్థానాలు గెలుపొందింది. ఇప్పుడు ఇండియా కూటమి అంటే డిఎంకే కూటమిలో 2 ఎమ్మెల్యేల స్థానాలను గెలుపొందినటువంటి పరిస్థితి. దీని సింబల్ ఇది క్లే పాట్. సో పార్టీకి సంబంధించిన గుర్తు ఇది. సో పార్టీకి సంబంధించిన నాయకుడు ఈయన తిరుమావలవన్. ఈయన చుట్టే మొత్తం రాజకీయం నడుస్తుంది. ఈయనను ఇప్పుడు అవకాశం వచ్చింది, గెలిచింది 2 ఎమ్మెల్యే పదవులే, కానీ ఆయన ఎమ్మెల్యే కాదు, ఎంపీగా గెలిచాడు. ఆల్రెడీ చిదంబరం స్థానం నుంచి ఎంపీగా గెలుపొందాడు గత లోక్సభ ఎన్నికల్లో. ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి, బంతి తన చేతిలో ఉంది కాబట్టి వచ్చినటువంటి అవకాశాన్ని ఎట్లాంటి పరిస్థితుల్లో విడుచుకోకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఈయన ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, ఫస్ట్ ఓకే అన్నాడు. వామపక్ష పార్టీలు ఏం చెప్తే మేము దానికి రెడీ అన్నాడు. వామపక్ష పార్టీలు విజయ్కి లెటర్ ఇచ్చేసాయి, సపోర్ట్ చేయడానికి వామపక్ష పార్టీలు ముందుకు వచ్చాయి. కరెక్ట్గా ఓకే అని విజయ్ గవర్నర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత లెటర్ మాత్రం ఇవ్వకుండా ఆపేశాడు. అక్కడే మెలుగు పెట్టారు గవర్నర్ రాజేంద్ర పర్లికర్. మీ దగ్గర 118 నెంబర్ ఉందంటున్నారు, 117 అవసరం, కానీ ఆ 2 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఆ పార్టీ లెటర్ ఎక్కడా అన్నారు. ఈయన మాత్రం లెటర్ రిలీజ్ చేయకుండా నిన్న నైట్ ఆపేశాడు. ఇప్పుడు చర్చలు జరుపుతున్నారు టీవీకే పార్టీకి సంబంధించిన నాయకులు. ఈయన ఆ పార్టీ అధినేత ఎలా అయినా సరే మా దగ్గర ఉన్నది 2 ఎమ్మెల్యేలైనా ఆ 2 ఎమ్మెల్యేలతో నేను డిప్యూటీ సీఎం అవ్వాలి అనేటువంటి ఒక స్వార్థంతో ఇప్పుడు విజయ్ని ఆపినటువంటి పరిస్థితి. ఈయన ఈ తిరుమావలవన్ అనేటువంటి వ్యక్తి చిదంబరం ఎంపీగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన రేపు జరగబోతున్నటువంటి ఉప ఎన్నికల్లో విజయ్ పోటీ చేసి రాజీనామా చేసిన ఖాళీ అయిన 2వ నియోజకవర్గంలో ఆ సీటును మాకు ఇవ్వాలి, ఆ సీట్లో వీసీకే పార్టీ తరఫున నేను పోటీ చేస్తాను, ముందు ఇప్పుడు నేను డిప్యూటీ సీఎంగా మంత్రిగా నాకు అవకాశం ఇస్తే నేను క్యాబినెట్లోకి వెళ్ళి డిప్యూటీ సీఎం అయిన తర్వాత నేను అక్కడ 6 నెలల్లోపు ఎక్కడైనా ఎమ్మెల్యేగా గెలవాలి కాబట్టి, సో లేదా నాకు ఎమ్మెల్సీగా ఇచ్చిన అవకాశం ఉంటుంది కాబట్టి, పోనీ ఎమ్మెల్యేగా గెలవే అవకాశం నాకు ఇప్పుడు ఉంది కాబట్టి విజయ్ పోటీ చేసిన ఆ స్థానంలో నాకు ఇస్తే, నన్ను పోటీ చేసి గెలిపిస్తే నేను ఎమ్మెల్యేగా ఉంటాను, ముందు నన్ను మంత్రిని చేయండి, డిప్యూటీ సీఎం చేయండి అని ఈయన డిమాండ్. ఇప్పుడు టీవీకే పార్టీ మొత్తం వీసీకే పార్టీకి సంబంధించినటువంటి డిమాండ్స్తో నలిగిపోతూ సతమతం అవుతున్నటువంటి పరిస్థితి. విజయ్కు ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. ఇలా 1-2 గెలిచినటువంటి ఎమ్మెల్యేల వల్ల ప్రజా తీర్పు 33% పైగా ఓట్లు వచ్చి 108 మంది స్థానాలను గెలుచుకొని 108 మంది ఎమ్మెల్యేలను గెలుచుకొని ఇలా చివరకు 1-2 ఎమ్మెల్యేలు కలిగిన ఈ వీళ్ళ డిమాండ్స్కు విజయ్ తలంచాల్సినటువంటి పరిస్థితి. రాజకీయం ఏమైనా చేస్తుంది, రాజకీయం కోసం ఎంతటికైనా దిగజారుతారు, పదవుల కోసం ఎలాంటి బేరాలైనా చేస్తారు అనే దానికి తమిళనాడులో జరుగుతున్నటువంటి ఈ రాజకీయ పరిణామాలే మనకు ఒక ప్రత్యక్ష సాక్ష్యంగా చెప్పవచ్చు. చూద్దాం, విజయ్ ఈయనకు డిప్యూటీ సీఎం ఇస్తాడా, 2 ఎమ్మెల్యేలు గెలుచుకున్నటువంటి ఈ పార్టీకి డిప్యూటీ సీఎం ఇస్తాడా, లేదంటే ఈయన ఇంకా కూడా మెలుకు పెడతారా? ప్రస్తుతం ఈయనతో ఈ వీసీకే పార్టీతో కాంగ్రెస్ పార్టీ కూడా చర్చలు జరుపుతుంది. మీరు ఒప్పుకోవాలి, 1 ఎమ్మెల్యే సీటు దగ్గర ఆగిపోయింది విజయ్ సీఎం కావడానికి, మీరు ఇలా అవాంతరాలు సృష్టించొద్దు, ముందు ఒక మాట తర్వాత ఒక మాట చెప్పవద్దు అంటూ కూడా చేస్తున్నటువంటి మాట. సో ఇది మొత్తం మీద తమిళనాడు రాజకీయం అంతా కూడా. సో ఇది ఈ పార్టీ పేరు విడుదలై చిరుతైగల్ కచ్చి అనేటువంటి పార్టీ ఇది. సో చూద్దాం, తమిళనాడు రాజకీయాల్లో రోజుకు ఒక ట్విస్ట్ నడుస్తుంది. డిప్యూటీ సీఎం పదవి ఈయనకి ఇచ్చి ఒప్పిస్తారా ఈ పార్టీకి సంబంధించిన ప్రధాన కార్యదర్శి ప్రస్తుత చిదంబరం ఎంపీకి, లేదంటే కాస్త మెట్టు దించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది? ఏం జరుగుతుందో మనకి మరికొన్ని గంటల్లో క్లారిటీ రాబోతుంది.